మాతృదేవోభవ. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేలా వేరు నాకమేలా. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేలా వేరు నాకమేలా. సంపదలను తానే సంస్కారమిచ్చును ఆపదలను తానే ఆదుకొనును. సంపదలను తానే సంస్కారమిచ్చును ఆపదలను తానే ఆదుకొనును. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేలా వేరు నాకమేలా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 621వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. తల్లికి జగన్మాతకి భేదం ఏమీ లేదు. నిజంబు అమ్మను విశ్వమందుగన మాతయగున్ జగదేక మాతగా. నిజంబు అమ్మను విశ్వమందుగన మాతయగున్ జగదేక మాతగా. తల్లిని విశ్వమంతటా చూడగలిగితే, విశ్వమంతా ఒకే స్వరూపం, అదే మాతృస్వరూపం అని రామకృష్ణ పరమహంస భావన చేసినట్టుగా చెయ్యగలిగితే, మాతయగున్ జగదేక మాతగా, స్వీయమాతకి జగన్మాతకి భేదమేం లేదండి. అందుకే ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేలా వేరు నాకమేలా. తల్లి ఒడి ఉంటే మనిషికి శోకమూ రాదు. ఆవిడ ఓదారుస్తుంది, ఆవిడ అనేది చూసుకుంటుంది. నేనున్నాను రా కన్నా అనగలుగుతుంది. వేరే స్వర్గమూ లేదు. సంపదలను తానే సంస్కారమిచ్చును. సాధారణంగా సంపదల్లో మనం సంస్కారం కోల్పోతాం. డబ్బుతో పాటే చాలా జబ్బులు ప్రవేశిస్తాయి. 4వ అధ్యాయంలో సాగర ఘోషలో డబ్బుతో పాటు వచ్చే జబ్బులు ఏమిటో తెలుసుకుంటాం. ఆ సంపదలు వచ్చినా కూడా, నడమంత్రపు సిరి పట్టినా కూడా గర్వం రాకుండా ఉండాలి. తనకు తాను దేవత అనుకోవడం, ఎదుటి వాళ్ళను పురుగులా చూడడం, ఈ అహంభావాలు రాకుండా ఉండాలి అంటే మాతృప్రేమ, జగన్మాతృభక్తి ఉండాలి. అంచేత సంపదలను తానే సంస్కారం ఇచ్చు, ఆపదలను తానే ఆదుకోను. ఆపదలను ఆదుకోవడం కాదు, ఆపదల్లో మన ఆదుకుంటుంది. ఆపదల్లో పడినప్పుడు మరి ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం తల్లి ఇస్తుంది. జగన్మాతను నమ్ముకుంటే విశ్వమంతా ఇస్తుంది. సరిగ్గా తరంగం అలాగే నమ్ముకొని కవి ఒడిలో ప్రవేశించింది. కవి ఒడి తల్లి ఒడి కంటే గొప్పదని చెప్పింది. తల్లి తన బిడ్డల దుఃఖాన్ని మాత్రమే పట్టించుకుంటుందయ్యా. కవి ప్రపంచంలో అందరి దుఃఖాన్ని పట్టించుకుంటాడు. మనుషులు కాదు, పువ్వులు కొయ్యొద్దు అని పుష్ప విలాపం రాసిన కవులు ఉన్నారు ఆంధ్రదేశంలో. పువ్వు దుఃఖాన్ని గురించి ఆలోచించిన వాడు ఉండి ఒక కరుణశ్రీ తప్ప. ఎంత సున్నితమైన హృదయం ఇది. అంత మాత్రం చేత పువ్వులు కొయ్యమనే కాదు, కొయ్యొద్దనే కాదు, ఇవన్నీ తప్పులనే కాదు. అసలు మన దృష్టి మారడానికి ఆ పుష్ప విలాప కావ్యం ఉపయోగపడిందా లేదా? పల్లెటూళ్ళలో మామూలు సన్న చిన్నకారు హోటల్స్లో కూడా ఆ పద్యాలు వినపడేవి పూర్వం, ఘంటసాల పాడినవి పుష్ప విలాపం పద్యాలు. నేను ఒక పూల మొక్క కడ నిలిచి అని వినేవాళ్ళం మేము ఇడ్లీ కోసం నిలబడినప్పుడు. అంత ప్రభావం చూపించింది కరుణ, అంత ప్రభావం చూపిస్తుంది. బుద్ధుడు ప్రపంచం మొత్తం మీద అంత ప్రభావం చూపించగలిగాడంటే కరుణ. ఏమి కరుణశ్రీ గారికి ఏమైనా పువ్వులు ఏమైనా మేనత్త కూతుళ్ళా, మేనమావ కొడుకులా? ఎవరు రాయమన్నారు ఆయన్ని? సున్నితమైన హృదయం. మానవులు కాదండి, వేరే మానవులను కాదండి, జీవరాశులను కాదండి, పువ్వుల మీద బండరాళ్ల మీద కూడా కవిత్వం చెబుతాడే కరుణ చూపిస్తూ. మరి తల్లి కంటే కూడా కవి గొప్పవాడు కదా. అందుకని తరంగం కవి ఒడిని తల్లి ఒడి కంటే, తన తల్లి అయినటువంటి సముద్రం ఒడి కంటే గొప్పగా భావించింది అని తన పుట్టుక గురించి తానే చెబుతూ ఇప్పుడు సముద్రంగా ఒక మాట మాట్లాడుతుంది. తరంగంగా కాకుండా సముద్రంగా మాట్లాడుతుంది. రెండూ ఉంటాయి కదండి. జీవుడు దేవుడు తేడా ఏముంది? వ్యష్టి భావన తరంగం, సమిష్టి భావన సముద్రం. నిజంగా మానవులు ఏదో ఆలోచిస్తున్నారు కానీ, నేను ఈ చెలియల కట్ట ఎందుకు దాటడం లేదో తెలుసా?
అంతటి శేషుడే భయమునందెను ఏమో, అంతటి శేషుడే భయమునందెను ఏమో, ధరాతలమ్ము నేనెంతయు ముంచివైతునని ఈకడ లక్ష్మణ రేఖ గీసే వేలాంతముగా. అంతటి శేషుడే భయమునందెను ఏమో, ధరాతలంబు నేనెంతయు ముంచివైతునని ఈకడ లక్ష్మణ రేఖ గీచే వేలాంతముగా. పరాత్పరుని ఆజ్ఞకు లోబడియుందుగాని, పరాత్పరుని ఆజ్ఞకు లోబడియుందుగాని, ఈ గీతలు ఈ గంతలు సీత గీతలు యుగాంతపు వేళల నాపునేనను, ఈ గంతలు సీత గీతలు యుగాంతపు వేళల ఆపునేనను. ఏదో అనుకుంటారయ్యా, లోకంలో ప్రతి ఒక్కడు ఇది తన వల్ల జరిగింది, తాను రాకముందు ఏముంది అన్నట్టుగా మాట్లాడతాడు. అలా బహుశా శేషుడు గర్విస్తున్నాడేమో, నేను సముద్రాన్ని ఆపగలిగానని. అదేమిటమ్మా శేషుడు గర్వించడం ఏమిటంటే, మరి ఏమిటిది? ఇలా గీత గీస్తే మీ దగ్గర ఏమంటారయ్యా, గీత దాటద్దు అంటే ఏమంటారు అని అడిగింది కవిని. లక్ష్మణరేఖ అంటారు, సినిమా కూడా వచ్చింది. అంతేకాదు, బుద్ధింకలు రాకుండా ఒక శుద్ధతో గీత గీస్తారు ఆడవాళ్ళు, దానికి లక్ష్మణరేఖని పేరెట్టారు. కళాత్మకమైన ఆలోచన అంటే అది. బుద్ధింకల శుద్ధ అది మామూలు మాట, కాక్రోచ్ చాక్ పీస్ అది దరిద్రపు మాట. లక్ష్మణరేఖ అది కవిత్వపు పలుకు. అంబ పలుకు జగదంబ పలుకు అంటే అది అలా మాట్లాడాలి. లక్ష్మణరేఖ బుద్ధింకలు రాకుండా గీసుకునేటువంటి శుద్ధ మొక్క రేఖని లక్ష్మణరేఖ అన్నారు. ఆ పెట్టిన వాడికి నమస్కారం. బజార్లో దాని లక్ష్మణరేఖ అని అమ్ముతున్నారు. అలా ఆలోచించాలండి వస్తువులకు పేర్లు పెట్టేటప్పుడు, మనుషులకైనా అంతే. అలా అప్పుడు అది చిరకాలం నిలిచిపోతుంది అలాగా ఆ అభిరుచి. లక్ష్మణరేఖ అంటారయ్యా, బహుశా శేషుడు గీసుంటాడు. అది కవి ఊహ. ఒకే విషయం సముద్రం చెలియల కట్టకి ఎప్పుడూ దాటదు, చెలియల కట్టన దాటదు. దాన్ని విశ్వనాథ వారు చెలియల కట్ట అనే పేరు మీద నవలు రాశారు. మనుషులు ఎవరి హద్దుల్లో వారు ఉండాలి, హద్దులు దాటితే ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం ఒక స్త్రీ జీవితాన్ని వర్ణిస్తూ చెలియల కట్ట రాశారు. ఎందుకంటే చలంగార నవలలకి సమాధానం. ఆయన మైదానం రాశారు, ఈయన చెలియల కట్ట రాశారు. ఏది నిజమైందో చూశాం. మైదానాల వల్ల సుఖాలు ఏం లేవు, అందరి జీవితాలు చెడిపోవడం తప్పితే చెలియల కట్ట చాలా అవసరమని గ్రహించాం. ఎప్పుడు సంప్రదాయపరమైనటువంటి సంస్కారాలు నిలబడతాయి, విప్లవాలు మిగలవు, వాటి పని అవగానే అయిపోతాయి. కానీ అప్పటికేదో ఆ విప్లవం అవసరం అనిపిస్తుంది, ఎందుకంటే ఆ పరిస్థితి అలా ఉంది. మరీ నిర్బంధిస్తే మరి ఏమవుతుంది? మైదానాలు రాకుండా ఇంకా మైదానాలు వచ్చాయి కదా అని మైదానంలో పడి దొల్లడం మొదలు పెడితే వాడి తర్వాత వీడు, వీడి తర్వాత వీడు, ఆవిడ తర్వాత ఈవిడ తర్వాత ఆవిడ, మా ఇష్టం, లైంగిక స్వేచ్ఛ అని అయిపోతుంది. ఇంకా మైదానమే అయిపోతుంది, ఎడారైపోతుంది జీవితం. ఎందుకంటే ఈ అనుభవాలు, ఈ అనుభూతులు, ఈ దొల్లడాలు ఇవన్నీ వయస్సులో ఉన్నంతకాలం ఉంటాయి, తర్వాత ఏముంటాయి? ఏవో అనుభవించేసాం, పొందాం, అది కూడా పొరపాటే. ఎందుకంటే అన్నం నిన్న తిన్నా ఇవాళ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ భోగాలు కూడా అంతే. వీటి తత్వం తెలుసుకుని వాటిని వదిలిపెట్టడమే భోగం, అంతేగాని వాటిని అనుభవిస్తూ పోవడం ఎప్పుడూ భోగం కాదండి. అదిగో ఆ భోగాల తత్వం తెలుసుకుని వాటిని వదిలిపెట్టడమే త్యాగం, అదే భోగం. త్యాగేనైకే అమృతత్వమానసు న కర్మణా న ప్రజయా ధనేన. నువ్వు చేసేటువంటి కార్యకలాపాల వల్ల కానీ, నువ్వు సాధించిన విజయాల వల్ల కానీ, నా ప్రజయ నీ సంతానం వల్ల కానీ, నా ధనేన నువ్వు సంపాదించిన కోట్ల రూపాయల వల్ల కానీ నువ్వు ఆనందం పొందలేవు మానవా. ఓ వెర్రి మానవా, ఈ వెర్రి మానవా, ఇక ఆపు చాలు. త్యాగేనేకే అమృతత్వ మానసుకు. ఆ కార్యకలాపాలు, ఆ సాధించాలనుకునేటువంటి వివో లక్ష్యాలు, విజయాలు, ఆ సంతానం మీద వ్యామోహాలు, ఆ కోట్లు సంపాదించడాలు త్యాగి వదిలేయి, అప్పుడు సుఖంగా ఉంటావు. అదే చర్యలు కట్టిన నవల. ఒకసారి ఏదైనా మధుర పదార్థం తిన్నాము అంటే తిని ఊరికే బాగుందనడం కాదు, ఎంతసేపు నిజంగా ఆనందించాం. కొన్ని సెకండ్లు మించి ఆనందం ఉండదు. నాలుగు మీద ఉన్నప్పుడే ఆనందం, పళ్ళెల్లో ఉన్నప్పుడు లేదు, లోపలికి వెళ్ళాక లేదు, తర్వాత లేనండి. ఊరికే మళ్ళీ గుర్తు తెచ్చుకుని ఆనందించాల్సిందే. అసలు ఎక్కడుంది వాస్తవంగా దాని ఆనందం? మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే నాలుగు మీద ఉన్నప్పుడు. ఏ భోగమైనా అంతే, వివరిస్తే బాగుండదు. ఏ భోగమైనా అంతే, పొందుతున్నప్పుడే ఒక క్షణం, మహా అయితే 10 క్షణాలు. దీనికోసం ఇంత సంసారాల పాటు చేసుకోవాలా? ఇంత అక్రమంగా సంపాదించాలా?
ఇన్ని సందుల్లో దూరాలా, ఇన్ని నాటకాలు ఆడాలా, ఇంత ఆత్మవంచన చేసుకోవాలా అని ఆలోచిస్తే చర్యల గట్టక మనమే కట్టుబడి ఉంటాం సముద్రంలాగే. సముద్రం కూడా నాకు చెలియల కట్ట ఉండడానికి వీల్లేదు, నేను మైదానంలోకి దొరుకుతానంటే ఏమయ్యేదండి? అందుకే సముద్రం చలం కాదు, అచలం. అది చలంలా కనబడుతుంది కానీ అచలం. సముద్రం విశ్వనాథుడు, తేడా అది. అందుకని ఇక్కడ అంటున్నాడు కవి చమత్కారంగా సముద్రం తరఫని. తరంగం అంటోంది, బహుశా శేషుడు గీసుంటాడయ్యా. శేషుడు గీయడమేమిటి అంటే, శేషుడు భూమిని మోస్తున్నాడు కదా, తాను మోస్తున్నటువంటి భూమికి ఏదన్నా ఈ సముద్రం ఇలా వచ్చి ముంచేయడం వల్ల అపకారం జరిగిపోతుందేమో, మొత్తం మునిగిపోతుందేమో అని, మరి తాను ధరించేటువంటి బిడ్డను తల్లి కాపాడుకున్నట్టుగా తాను మోసేటువంటి భూమిని శేషుడు కాపాడుకోవాలిగా. పురాణాల ప్రకారం శేషుడు మోస్తున్నాడు అన్నారుగా, మరి కాపాడుకోవాలిగా. అందుకని ఆయన లక్ష్మణ రేఖ గీసుకుంటాడు. పైగా శేషుడికి లక్ష్మణ రేఖకి ఒక అనుబంధం, అది ఇక్కడ కవి ఉక్తి చమత్కారం, పౌరాణికమైన చమత్కారం. శేషుడేగా లక్ష్మణుడిగా పుట్టింది. అంతటి శేషుడే భయమునందెనయేమో ధరాతలమ్మునేనెంతయు ముంచి వైతునని ఈకడ లక్ష్మణ రేఖ గీచే వేలాంతముగా. అందుకోసం నేను లొంగలేదు. ఎందుకు నేను కట్టుబడి ఉన్నాను అంటే, పరాత్పరుని ఆజ్ఞకు లోబడియుందుగాని, పరాత్పరుని ఆజ్ఞకు లోబడియుందుగాని, ఈ గంతలు సీత గీతలు యుగాంతపు వేళల ఆపునేనను. పరమాత్మ యొక్క ఆజ్ఞ కట్టుబడి ఉన్నాను నేను. భీషోదేతి సూర్యక భీషోస్వాద్వాత పవతే, భయాత్తపతి సూర్యక భయాత్తపత్యగ్ని. అన్ని భయం పరమాత్మ యొక్క ఆజ్ఞకు లోబడే జరుగుతున్నాయి. భయాదింద్రశ్చ అగ్నిశ్చ, ఇంద్రుడు అగ్ని అంటే మేఘము, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, సముద్రము, సమస్త భూతములు కూడా పరాత్పరుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నాయి. వేదం భయం అని చెప్పింది. భయం అంటే అర్థం, పరమాత్మను ఒక ఆయన ఇలా కూర్చుని 2 కాళ్ళు 4 చేతులు పెట్టుకుని అలా అన్నిటినీ పిలిచి ఆజ్ఞాపించాడన్న కాదు. అది కథ రూపంలో చెబుతారు అలాగా, ఉపనిషత్తులు అక్కడ కథలు చెబుతారు అలాగా. ఆ అన్నిటికీ ఆ శక్తినిస్తున్నది ఆయనే. ఇంటి మొత్తానికి విద్యుత్ దేని వల్ల వస్తుంది? మెయిన్ స్విచ్ వల్ల వస్తుంది. మెయిన్ స్విచ్ ఆపేస్తే గొడవ లేదు. అంచేత పరమాత్మ భయం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయంటే ఆయన శక్తి ఇవ్వకపోతే పని చేయలేవు కాబట్టే పని చేస్తాడు. అయితే ఎందుకు భయపడతాయి? అంచేత ఆయన మంచిది ఏమాత్రం వెలుగుతో వెలుగు అని అక్కడికి ఆపేస్తాడు కనెక్షన్, అంతే, ఇంకా ఇంకొండదు. అంచేత సృష్టిలో ఏ క్రియ జరిగినా ఆ శక్తి మూలం అదే భగవత్ శక్తి. నిజంగా ఆయన ఆజ్ఞకి, ఆయన చేసినటువంటి మర్యాదకి నేను లోబడి ఉన్నాను. కానీ ఈ గంతలు ఏవో కళ్ళకు గంతలు కడితే, సీతగీతలు, ఈ సీతగీత అంటే లక్ష్మణరేఖ అనడానికి మరొక మాట. ఎందుకంటే ఆ చివరి పాదంలో లక్ష్మణరేఖ ఎమ్మడకి అక్కడ సీతగీత పడింది. సీతగీత అన్నా అంతే అర్థం, అది వెంటనే స్ఫురిస్తుంది. అంటే రెండో ప్రయోగం ఎలా చేయాలో తెలిసి ఉండాలి. లక్ష్మణరేఖ వాడాలనుకోకూడదు, పైన వాడాం, మళ్ళీ అదే ఎందుకు? ఇంకోటి సీతగీత. యుగంతపు వేళల నాపునేనను, అది అలా ఉంచు కవి. అసలు నేను ఎలా ఏర్పడ్డానో తెలుసా? తమ యాగశ్వము బట్టగా సగర సంతానము వేవేలుగా తమకంబందున త్రవ్విపోయ. తమ యాగశ్వము బట్టగా సగర సంతానము వేవేలుగా తమకంబందున త్రవ్విపోయ. జగతిన్ తన్నామధేయమునే క్రమతందాల్చితి. జగతిన్ తన్నామధేయంబునే క్రమతందాల్చితి. సాగరమ్మనగా సాగన్ రమ్మనన్. తన్నామధేయంబునే క్రమదందాల్చితి. సాగరమ్మనగా సాగన్ రమ్మనన్. తన్నామధేయంబునే క్రమతందాల్చితి. సాగరమ్మనగా సాగన్ రమ్మనన్. వారిదౌ శ్రమ సాఫల్యము చెంది, వారిదౌ శ్రమ సాఫల్యము చెంది, వారిదో శ్రమ సాఫల్యము చెంది. మానవుని ఆశావాదమే వేదమై, మానవుని ఆశావాదమే వేదమై. కష్టపడితే మనిషి దేన్నైనా సాధించగలడు అని ఈ ఘట్ట నిరూపణ చేస్తోంది మన పురాణ చరిత్రలో. 60,000 మంది కలిసి తమ యాగాశ్వాన్ని అన్వేషణ చేయడం కోసం సముద్రాన్ని తవ్వారు.
పురాణాల్లో చారిత్రక అంశాలు ఉంటాయి అంటే ఇలాంటివి ఉంటాయి. నిజంగానే 60,000 మంది ఆహారహాలు కొన్ని వేల రోజులు పనిచేస్తూ సముద్రం తవ్వచ్చు. దీన్ని ఏదో పుక్కిటి పురాణం అని కొట్టిపారేయక్కల. నెదర్లాండ్స్ ప్రత్యక్ష సాక్ష్యం, డచ్ ప్రజలు అంటాం. ముందు ముందు వస్తుంది వాళ్ళ కథ. భూమండలం మీద వాళ్ళకి ఎక్కడ చోటు మిగలనివ్వలేదండి. దాడి చేసి తరివేశారు వాళ్ళని బానిసలుగా. వాళ్ళు తమ దేశాన్ని భూమండలం మీద తాము ఏర్పరచుకోవడం కోసం సముద్రంలో మట్టి పోసి ఇసుక పోసి నేల నిర్మించి నీటి నాపి భూమి నిర్మించుకున్నారు. డచ్చి పట్టుదలను మెచ్చవలదే రసం. ముందు నీటి నాపి భూమి నిర్మించుకున్నారు. డచ్చి పట్టుదలను మెచ్చవలదే. అదండి మానవుడి శక్తి. ఇంత శ్రమ పడితే దైవానుగ్రహం లభిస్తుంది. ఆకాశం నుంచి అలాగా టార్చ్ లైట్ కిరణాలు పడినట్టు దైవానుగ్రహం పడదు. శ్రమ పడితేనే వస్తుంది. ఎంత శ్రమ పడితే అంతే వస్తుంది కూడా. మనకి ఎందువల్ల వెంటనే అసలు శ్రమని మర్చిపోయి దైవానుగ్రహం అనే మాటలు ఎక్కువ మాట్లాడేస్తున్నాము అంటే మానవుడి శక్తిని నిర్వీర్యం చేసే విధంగా. ఏదో ఎంత శ్రమ పడినా లభించనివి కొన్ని ఉంటాయి. వెంటనే ఏదో అనేస్తారు. అక్కడే ఆశ్చర్యకరంగా అక్కడే ఆలోచించాల్సింది ఏమిటంటే, ఒక ఉద్యోగం కోసం 10 మంది పోటీ పడ్డారండి. 9 మంది ఓడిపోయారు. ఉన్నది ఒకటే ఉద్యోగం. ఎలా ఇస్తారండి 10 మందికి? ఒక్కరికే వస్తుంది. ఈ 9 మంది ఏమనుకుంటారంటే మాకు వచ్చే యోగం లేదనుకుంటారు. లేదు, అందువల్ల రాకపోలేదు. మీకు వచ్చే యోగం ఉంది, దానికి మీరు కూడా అర్హులే కావచ్చు. కానీ ఇచ్చే సంస్థ వాళ్ళు పెట్టుకున్న ప్రమాణాలకి అతను సరిపోయాడు, అతను తీసుకున్నారు. మీ ఉన్నంతలో అతను మంచి అనిపించాడు. తప్పేం లేదండి ఇందులో. అంటే మనకంటే అతనికి కొన్ని అదనంగా అర్హతలు ఉండడమో ఎక్కువ శ్రమ పడడమో ఏదో జరిగింది, అందువల్లే వచ్చింది. ఇలా 2-3 సార్లు ఉద్యోగాలు రాకపోయేసరికి ఇక వెంటనే ఎవరి దగ్గరికి వెళదామా? చేయి చూపించుకుందామా, కాలు చూపించుకుందామా? ఇటీవల ఫలానా నక్షత్రం వాళ్ళకి ప్రభుత్వోద్యోగం రాదు అని చెప్పే దుర్మార్గులు కూడా తయారయ్యారు. నక్షత్రాలను బట్టి ప్రభుత్వోద్యోగాలు ఉంటాయండి? మొత్తం ఒక నక్షత్రం వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకోవాల్సిందేనా? దేవుడి పేరు మీద జరుగుతున్న పిచ్చి నమ్మకాల ప్రచారం ఇంక దేని మీద జరగడం లేదండి. అసలు కష్టపడితే దేన్నైనా సాధించవచ్చని మన పురాణాలు చెబుతున్నాయి. సగరపుత్రులు 60,000 మంది సముద్రాన్ని తవ్వడానికి దేవుడు దయ కలిసి వచ్చిందని కానీ, ఎవరైనా వరం ఇచ్చారని కానీ ఎక్కడ లేదు. వాళ్ళే కష్టపడి తవ్వారని ఉంది. మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం ఆ విషయాన్ని? తమ యాగశ్వము బట్టగా సగర సంతానమ్ము వేవేలుగా తమకంబందున త్రవ్విపోయ. అలా తవ్వి పోశారయ్యేవాళ్ళు, దుఃఖాన్ని తవ్వి పోసుకున్నట్టుగా. ఎందుకంటే తవ్వి పోసుకోవడం అదొక మాట జాతీయం. దుఃఖాన్ని తవ్వి పోసుకుంటున్నాం అమ్మ. ఎందుకని? అది తెచ్చిపెట్టుకున్నది ఎవరండి? అసలు ఎందుకు తవ్వాల్సి వచ్చిందండి? వాళ్ళు అక్కడ కపిల మహర్షి దగ్గరికి వెళ్ళి భస్మం ఎందుకు అయ్యారండి? ఆ యాగాశ్వం ఎక్కడుందో కనుక్కోవడానికి వెళ్ళారు. వీళ్ళు పెడుతున్నారు కదండి వీళ్ళు. అసలు ఎందుకు కనుక్కోవాల్సి వచ్చిందండి? అశ్వమేధ యాగం అనేది దేనికండి? దిగ్విజయం చేసి గొప్ప సంపాదించుకుందుకేగా. ఇప్పుడు నేను చేయకపోతే నష్టం ఏమిటండి? ఇప్పుడు సగర చక్రవర్తి చేస్తాడు, ఇంకో నగర చక్రవర్తి చేస్తాడు. అందరూ చెయ్యాలా? అందరూ దిగ్విజేత అనిపించుకోవాలా? విదేశీ రాజుల్ని అనక్కర్లేదు, అలెగ్జాండర్ని, వాళ్ళని. అలాంటి వాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు. 500 రాజ్యాలు ఎందుకుంటాయి? ప్రాచీన భారతదేశంలో బాగా యుద్ధాలు చేసుకున్నారు. యుద్ధానికి 32 పదాలు ఉన్నాయి అమరకోశంలో. యుద్ధాలు బాగా జరగకపోతే అన్ని పదాలు ఉండవు. మన గొప్పమానం చెప్పుకోవడం కాదు, మన లోపాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. బాగా యుద్ధాలు చేసుకున్నారు, రక్తపాతాలు బాగా జరిగే. కబుర్లు చెప్పొద్దు. ఎప్పుడూ భారతదేశం శాంతిమయంగా ఏం లేదు. ఎందుకంటే మనిషి పుట్టుకలోనే శాంతి లేదు అసలు. అది మనం సాధించుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు మళ్ళీ జారిపోతూ ఉంటుంది, మళ్ళీ సాధించుకోవాల్సిందే. అంచేత అక్కడ ఏ దేశానికైనా ఒకటే చరిత్ర. కాకపోతే కొంచెం తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, వేరే విషయాలు. ఎందుకు ప్రతిరాజు అశ్వమేధ యాగం చేయాలి? ప్రతిరాజు రాజసూయ యాగం చేయాలి? ఆలోచించండి. ఇది అవసరం ఏంటండి? గర్వం, గొప్ప, మేమే చక్రవర్తి. అందుకోసం ఎంత హింస జరిగినా పర్వాలేదు. అదేగా తవ్వి పోసుకోవడం అంటే. ఎందుకయ్యా అది? అది ఎక్కడికో పోయిందో వదిలేస్తే అయిపోయాయి. అబ్బాయి దాన్ని పట్టుకోవాలి, మంచిదే. అక్కడ వెళ్ళిన వాళ్ళు తినగా ఉంటారు. ఇప్పుడు పెడతారు, ఇప్పుడు సముద్రం తవ్వుతారు, కిందకి ఎడతారు. ఆయన చూపుకు భస్మం అయ్యారు. ఆయన పోనీ కోపంగా చూడాల. అసలు ఏమిటో జరుగుతుంది, అలజడి ఏమిటో, తిడుతున్నారు, గొడవ అవుతుందని చూశాడు. ఆయన తపస్సు అటు ఉంటుంది. అనుకోకుండా జరిగింది. అక్కడ భాగవతంలో ఉంది ఆ విషయం, 10వ స్కంధంలో. కపిలుడు కోపంతో చూడలేదు, కేవలం చూశాడు. ఏదో జరుగుతోందని చూశాడు, అనుకోకుండా జరిగిపోయింది అది.
అక్కడ స్పష్టంగా సుఖ మహర్షి చెబుతాడు, కోపం వస్తే కపిలుడు ఎందుకు అవుతాడయ్యా, మహర్షులకు కోపాలు వస్తాయా? రావమ్మా, అటువంటి వాడు కాదు కపిలుడు, మామూలు మహర్షి కాదయ్యా, ఆయన చాలా గొప్పవాడు. ఆయన తపస్సమాధిలో ఆయన ఉన్నాడు. వీళ్ళు రెచ్చిపోయారు. వీళ్ళు రెచ్చిపోయినటువంటి కోపమే వీళ్ళ ముందుకొచ్చి కపిలుని చూపు రూపంలో వీళ్ళని దహించింది తప్పితే ఆయన సంకల్పించి చేసింది ఏమీ లేదు. ఆయన సంకల్పించి వీళ్ళని దహించి ఉంటే ఆ పాప ఫలాన్నో పుణ్యఫలాన్నో మళ్ళీ ఆయన అనుభవించక తప్పదు. కపిలుడు అలా చెయ్యలేదు. అంచేది ఏ పని చేసేటప్పుడైనా, అనుగ్రహించేటప్పుడైనా, ఆగ్రహించేటప్పుడైనా మనం అందులో సంకల్పించకుండా ఉంటే దాని ఫలితం మనకు అక్కర్లేదు, మనకి రాదు. అసంకల్పితంగా జరగాలి. చీమ కుట్టింది అన్నాం, మనకి పాపం రాదు. ఎందుకు అంటే అక్కడికి వచ్చి చంపే అవకాశం ఉన్న చోట కుట్టడం దాందే తప్పు, జ్ఞానంతో చేసిన అజ్ఞానంతో చేసిన. దోమ కుట్టింది అన్నాం, మనకి పాపం రాదు. కానీ సాయంత్రం అయ్యేసరికి 150 రూపాయల బ్యాట్ తీసుకుని ఇల్లంతా తిరిగి టపా 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 కొట్టి దోమలను చంపాం, అది పాపం. అనిగట్టుకుని చేశాం. అంత చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండడానికి మనకెంత హక్కు ఉందో దోమలకు కూడా అంతే ఉంది. అవి కూడా బతకాలిగా. మన కుడితేనే చంపాలి, అది కూడా అసంకల్పితంగా జరగాలి. అప్పుడు ఆ పాపం కానీ ఆ పుణ్యం కానీ మనకుండదు. మనం పనిగట్టుకున్న పెద్ద యజ్ఞంలాగా బ్యాట్ తోటుకొని పనిగట్టుకున్న పెద్ద వీరుల్లా బయలుదేరెక్కడ మొత్తం కిటికీలు బూజులు అన్నీ వెతికి చంపితే పాపమే. మళ్ళీ దోమ జన్మ ఎత్తాల్సిందే, ఇంకోటి చేతిలో చావాల్సిందే, అంతే, తిరుగులేదు. ఇంకా ఏదో ఒక రకంగా వాటి నుంచి మనం తప్పించుకుని ఏర్పాటు చేయాలి. కానీ మొత్తం నాశనం చేసేస్తామంటే వీధి కుక్కలకైనా ఇదే ముందు. వాటికి ఆహారం పెట్టాల్సిందే, వాటిని చూడాల్సిందే, లేకపోతే కరుస్తాయి, ప్రమాదాలు జరుగుతాయి. మనుషులు ఒక్కళ్ళే కాదు ప్రపంచంలో బతకాల్సింది, అందరూ బతకాలి, అన్ని జీవులు బతకాలి. వాటిని చంపేయడమే మార్గం అని ఆలోచించకూడదు. ఇతర జీవులు కూడా అలాగే ఆలోచిస్తే మనుషులను చంపేయడమే మార్గం అని. అందుకే ప్రకృతి విభత్సాలు జరిగి లేచిపోతారు మొత్తం లక్షల లక్షల మంది. మనిషి ఒక్కడే కాదు, జాలి చూపించవలసిన కూడా అన్ని జీవులు ఉన్నాయి. అదే మనకు కథ తెలియజేస్తుంది. ఎవరి కోపానికి వారే బలవుతారు. కపిలుడి కోపానికి వాళ్ళు బలవలా, వాళ్ళ దుర్మార్గానికి వాళ్ళు బలయ్యారు. ఎందుకు ఆయన తిట్టాలి? అక్కడ గుర్రం ఉన్నంత మాత్రం ఆయన దొంగిలించినట్టేనా? ఒక్కోసారి మనకి చట్టపరంగా జరిగే దొంగతనాలు కేసుల్లో కూడా జరుగుతుంది. దొంగలు సొమ్ము దొంగిలిస్తారు, ఎవరింటి ముందో పెట్టేసి వెళ్ళిపోతారు కంగారులో, పోలీసులు వస్తున్నారని. వీళ్ళేమో పోలీసులు వాళ్ళని అనుమానిస్తారు. మరి అది అన్యాయమే కదా బయటపడితే. ఇది అంతే. ఎవరో వచ్చి ఆ గుర్రాన్ని అక్కడ పెడితే, ఇంద్రుడో ఎవరో అపహరించి ఏదైనా అక్కడ పెడితే వాళ్ళు తెలుసుకోవాలి. కానీ రాజులై ఉండి పరిపాలన చేసేవాళ్ళు ఇక్కడ మహర్షి ఇంటి ముందు ఉంది కాబట్టి ఆయన దొంగ అనుకుంటే అలాగా? వాళ్ళ అవగాహన లోపమే, వాళ్ళ తొందరపాటే వాళ్ళని దహించింది అని భాగవతంలో చాలా స్పష్టంగా శుకుడు పరీక్షిత్తు ప్రశ్న అడుగుతాడు. దాని గురించి ఆయన సమాధానం కూడా చెబుతాడు. మహర్షులు అలాంటి సంకల్పాలు చేయరయ్యా అంటాడు. అలాగ తమకం పొందున తవ్విపోయే జగతిని తన్నామధేయమునే క్రమతం దాల్చితి సాగరం మనక సాగన్ రమ్మని. వాళ్ళ పేరు మీదే, సాగర శబ్దం మీదే సాగరం అనే పేరు ధరించానయ్యా. సరదాకి ఇంకో చమత్కారం, సాగరం మనగా సాగన్ రమ్మనని. వాళ్ళకు కూడా అలా వెళ్ళానయ్యా, ఎంత దూరం వెళ్ళమంటే అంత దూరం. ఇప్పటికే అంతే, సాగన్ రమ్మనన్, సాగిపోతూ ఉంటుంది, రమ్మంటూనే ఉంటుంది. మరి దీనివల్ల మనం నేర్చుకోవలసింది ఏమిటి? కవి అంతిమంగా చెబుతున్నాడు. వారిదం శ్రమ సాఫల్యము చెందే మానవుని ఆశావాదమే వేదమై. మానవుడు ఆశతో, ఆశావాదంతో దేన్నైనా సాధించగలడు. కొండలు పిండి చేయగలడు, సముద్రాలు తవ్వగలడు, స్వయంగా నాశనం కూడా చేయగలడు. మనిషి ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఇప్పుడు చెబుతోంది ఇలాంటివి అనేక రకాల దుర్మార్గాలు సన్మార్గాలు జరుగుతూనే ఉంటాయి కవి సృష్టిలో. అదిగో ఇవి మరీ దుర్మార్గాలు విపరీతమైనప్పుడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం అని భగవద్గీతలో చెప్పినట్టుగా భగవంతుడు ఆ అవకతవకలన్నీ మానవుల వల్ల సాధ్యం కానివన్నీ సరిచేసి మళ్ళీ ఒక సంతులన స్థితి తీసుకురావడానికి అవతారాలు ఎత్తాడయ్యా. ఆ అవతారాలన్నీ నేను చూశానయ్యా అనగానే కవికి చాలా ఆనందమైంది. సముద్రమా, ఆ అవతారాలన్నీ నువ్వు చూశావు, నిజంగానే ఆ దశావతార వైభవాన్ని నాకు వినాలనుంది, నాకు చెప్పు ఏ అవతారం ఎందుకు ఎత్తాడు, ఏ అవతారం విశేషం ఏమిటి? అవతారములనెత్తినాడు విభుడు ఆయా వేళలన్ జాతికిన్ జపసత్వములు నూరిపోయుటకు. అవతారములనెత్తినాడు విభుడు ఆయా వేళలన్ జాతికిన్ జపసత్వముల నూరిపోయుటకు. దౌర్జన్యంబు ఖండించగన్ అవి నే జూచితి లోన దాచితిని ఆహ్లాదమ్ము దుఃఖమ్ము
అవి నే జూచితి లోన దాచితిని ఆహ్లాదము దుఃఖము మానవ జీవాతువు ధర్మరక్షణము మానవ జీవాతువు ధర్మరక్షణము దానం నిల్చు సర్వార్థముల్ దానం నిల్చు సర్వార్థముల్. అవతారములనెత్తినాడు విభుడు ఆయా వేళలను జాతికిన్ జవసత్వములు నుంచి పెంచుటకు. ఆయా సందర్భాలలో జాతి నిర్వీర్యమైనప్పుడు, మానవులంతా నిర్వీర్యమైపోయినప్పుడు, మన వల్ల ఏమీ కాదు, మనం ఏమీ చెయ్యలేం ఆయన నీరసంతో నిస్తేజంతో పడి ఉన్నప్పుడు తప్పనిసరి మానవుల్ని ఉద్ధరించడం కోసం, వాళ్ళలో ఉన్న శక్తిని వాళ్ళు తెలుసుకోవడం కోసం భగవంతుడు ఏదో మానవ రూపంలో కానీ, ఏదో ఒక జంతువు రూపంలో కానీ, ఏదో ఒక జీవి రూపంలో ఆవిర్భవించి ఆ జీవికి, ఆ మానవునికి సాధ్యం కాని అఖండమైన శక్తిని ప్రదర్శిస్తాడు. తద్వారా మానవులు గ్రహించాల్సిందేమిటి? అఖండమైన శక్తి మనలో ఉంది అని గ్రహించాలి. మనమేం గ్రహిస్తున్నాం? ఆయనే వస్తాడు, ఆయనే సరి చేసుకుంటాడు, మనమంతా గుడిమెట్ల మీద కూర్చుని పులిహోర తింటూ కూర్చుందాం, ఆయన రమ్మని ప్రార్థిద్దాం, అంతే. మనమేం చెయ్యం. కనీసం మనం చేసే తప్పు కూడా మనం సవరించుకోం. అది ఆశ్చర్యం. ఇప్పుడు లోకమంతా మనం ఏం చేయక్కర్లా, మనం చేసే తప్పు మనం సవరించుకోవచ్చు కదా. అబ్బే లేదండి, మన ప్రవృత్తి కూడా మనం మార్చుకోం, మన బుద్ధి కూడా మనం మార్చుకోం, అది ఆయనే మార్చాలి. అందుకే మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. భారతదేశంలో భగవంతుడు అవతరించాడని గర్వంగా చెప్పుకోకర్లేదండి. భగవంతుడు ఎక్కడ అవతరిస్తాడో చాలా స్పష్టంగా చెప్పాడు. అటువంటి పరిస్థితులు మన దేశంలోనే ఉండడం, 10 అవతారాలు మన దేశంలోనే జరగడం మంచా చెడ్డా? 23:30 గంటల సమయం ఇస్తున్న ఆలోచించండి. వాస్తవం ఏమిటో రేపు తేల్చుకుందాం. అంతవరకు తెలుగు ఎక్కువ వాడదాం, నీళ్లు తక్కువ వాడదాం.